మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు విజయలక్ష్మి. మేము చిత్తూరు నియోజకవర్గం నుంచి. మా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు మేము అమరావతి మహిళా రైతుల్ని జగన్మోహన్ రెడ్డి వేశ్యలు అంటున్నారు. అది ఎంతవరకు సమంజసము? ఇదే కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ 11 సీట్లు కూడా రావు. మాట్లాడితే అమరావతి గురించి దుష్ప్రచారం చేస్తే మహిళల జోలికి వస్తే నాశనం అయిపోతాడు. నా పేరు అనిత. నేను చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. మా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు మాకు అమరావతి చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఇది చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కొంతమంది. దాని గురించి మేము ఖండిస్తున్నాము. నమస్తే. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, గురిజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నిన్నటి దినము అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడింది ప్రతి ఒక్క ప్రజలకు తెలిసిన విషయమే. కాకపోతే తెలుగుదేశం పార్టీ అనేది మహిళల పార్టీ అనే జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారేమో. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు కూడా కానీ ఎక్కడ కానీ మహిళల జోలికి వచ్చిన వాళ్ళు దుమ్ము కొట్టుకొని వెళ్ళిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కానీ మహిళల పట్ల ఎక్కడ కానీ అసభ్యంగా మాట్లాడింది ఎక్కడా లేదు. కాబట్టి అది తెలుసుకొని ఈరోజు వాళ్ళు అమరావతిని డెవలప్మెంట్ చేశారని, అక్కడ ప్రతి ఒక్కటి నిర్మూలన బాగా జరిగిందని వాళ్లకు ఓర్వలేక కుళ్ళుతనంతో మహిళల పట్ల వచ్చి మహిళలను లాగి అసభ్యంగా మాట్లాడితే ఊరికనే ప్రసక్తి అంటూ లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక మహిళగా మా స్టేట్ మహిళలందరూ ఎవ్వరు ఊరుకునేది లేదు. నిన్నటి రోజున మా చిత్తూరులో మేము మహిళలందరూ కలిసి దుమ్ము రేపి మొత్తము బోర్డుతో సహా ఇంచి మేము నిరసనలు చేశాము. ప్రతి నియోజకవర్గంలో కూడా నిన్న ప్రతి మహిళలు చాలా మంది పోయి ఇదే విధంగా చేసి కంప్లైంట్లు కూడా ఇచ్చాము. కాబట్టి ఇలాగే చేస్తే మాత్రము మహిళల జోలికి వస్తే మాత్రము ఊరికే వదిలే ప్రసక్తే లేదని నేను పదే పదే చెప్తున్నాను. మమ్మల్ని అసభ్యంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి మా మహిళల పట్ల ఇంత అన్యాయం జరిగిందని మీరు నిర్మూలించాలని నేను హెచ్చరిస్తున్నాను.